ఇంట్లో కొబ్బరి లేదని చెప్పేసి పొద్దున్నే ఇంకా షాప్కి వెళ్ళాను కొబ్బరి తీసుకురావడానికి. స్టార్టింగ్లో ఏంటంటే కొబ్బరి అంటే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. చెన్నైలో అసలు దాన్ని ఏమంటారో తమిళ్లో నాకు అర్థమయ్యేది కాదు. సో పక్కన ఆంటీని తెలుసుకొని ఏమంటారంటే తేంగా అంటారంట. తేంగా అంటే అప్పుడు ఇస్తాడనమాట ఆయన. ముందు నాకు చాలా ఇబ్బంది పడేదాన్ని, ఏమంటారు అని చెప్పేసి. ఇంగ్లీష్లో కొంతమందికి ఇంగ్లీష్ రాదు. సో ఇంగ్లీష్లో కోకోనట్ అంటే అర్థమయ్యేది కాదు. సో తేంగా అంటేనే వాడు ఇచ్చేవాడు అన్నమాట. మార్నింగ్ చిక్కుడుకాయ కర్రీ చేద్దామని అనుకున్నాను. దీంట్లో మెయిన్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. కర్రీ 15 minutesలో అయిపోతుంది అనమాట. దానికి ఏం లేదు, చిక్కుడుకాయని ఉడికించి పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఏంటంటే క్యారెట్ని చిన్నగా తురిమేసుకోవాలి. కొబ్బరి పొడి లాస్ట్ ఉంచేసుకొని తర్వాత ఏంటంటే మెయిన్గా ఇంకా ఫస్ట్ క్యారెట్ వేసేసుకొని ఆయిల్లో మంచిగా వేయించుకొని దాని తర్వాత ఉడికించిన క్లస్టర్ బీన్స్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. దాంట్లో ఇంకా పసుపు, ఇంకా కారం అండ్ సాల్ట్ వేసేసి మళ్ళీ అన్నిటిని ఇంకా మంచిగా కలిపేసుకోవాలి. లాస్ట్లో ఏంటంటే అంతా మగ్గిపోయిన తర్వాత కోకోనట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే చాలు. మీకు ఈ రెసిపీ తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.